వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీకి సరస్వతి మేడం మనోహరి గురించి అతి భయంకరమైన నిజాలు చెప్తూ ఉంటుంది. అరుంధతిని చంపింది ఎవరో కాదు, ఆ మనోహరి. మనోహరి నీ భర్తైన అమరేంద్రని ప్రేమించింది. అది దక్కకపోవడంతో అరుంధతిని చంపి ఇప్పుడు నిన్ను కూడా తను చంపాలని చూస్తుంది భాగమతి. ఈ నిజాన్ని నేను ఎక్కడ చెప్తానో అని నన్ను కూడా తను చంపాలనుకుంటుంది. నేను చనిపోయినా పర్వాలేదు. అనాథ పిల్లల కోసం నువ్వు అమరేంద్ర చేస్తున్న సేవకి నా ప్రాణాలు అర్పిస్తాను. ఖచ్చితంగా ఆ మనోహరి అంతం నువ్వే చూడగలవు అని చెప్పి సరస్వతి మేడం బాగీకి నిజం చెప్పడంతో బాగీ ఒక్కసారిగా కుప్పకూలుతుంది. మిస్సమ్మా మిస్సమ్మా అని అంటూ ఉంటారు రాథోడ్. కరెక్ట్గా మనోహరి ఇక మొత్తం వినేస్తుంది. ఒసే సరస్వతి, నా గురించి బాగీకి చెప్తావా? ఈరోజు బాగీ ప్రాణాలతో ఇంటికి ఎలా వెళ్తుందో నేను చూస్తాను. నా గురించి నిజాలు తెలిసిన ఎవరిని నేను బ్రతకనివ్వను. ఆరు, నీ దగ్గరికి నీ చెల్లి వచ్చేస్తుంది అని చెప్పి ఇక బాగీకి యాక్సిడెంట్ చెయ్యాలని బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అరుంధతికి చిత్రగుప్త చెప్తారు, చూడు బాలిక, ఈరోజు నీ చెల్లెలికి నిజం తెలియబోతుంది. నువ్వే పక్కింటి అక్కగా పరిచయం అయ్యావని, ఇక తన భర్తకి మొదటి భార్యవని, అలాగే నీ సొంత చెల్లెలు, అలాగే మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళన్న నిజం, నువ్వు చనిపోయిన నిజం భాగమతికి తెలియబోతుంది. గుండె నిబ్బరంగా ఈ నిజాలన్నీ విన్నా భాగమతి ఎలా ఉంటుందో తెలీదు అనగానే, గుప్తా గారు, నా చెల్లికి నేను మరణించానని తెలిస్తే తట్టుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అంతకంటే పెద్ద ప్రమాదం వచ్చి ఉంది బాలిక. ఆ మనోహరి నిజాలన్నీ నీ సోదరి తెలుసుకుంది. తన్ని చంపాలనుకుంటుంది. అందుకే నిన్ను చాలా అంటే చాలా త్వరగా మేము అనుకోకుండా పైకి తీసుకువెళ్ళిపోయాము. ఇక ఆఖరి ప్రయత్నంగా నీకు మహాశక్తులు ఇస్తున్నాను. ఇప్పుడు అతిపెద్ద యాక్సిడెంట్ జరగబోతుంది. ఈ యాక్సిడెంట్లో బాగీనా మనోహరినా ప్రాణాలు పోయేది అన్నది నువ్వే తేల్చుకోవాలి అనగానే ఇక అక్కడి నుండి మాయమైపోతుంది అరుంధతి. మనోహరి కారులో ప్రత్యక్షమవుతుంది. ఒసే మనోహరి, ఇంకా నీ దాహం తీరలేదా? నువ్వు నా భర్త పైన ఇంత కామంతో ఉన్నావు. పోనీ నువ్వు నా భర్తనే అనుకుని ఉండలేదు కదే. ఆ రణవీర్ ఆస్తి కోసం తనతో కాపురం చేసి అంజుని కూడా కన్నావు. అయినా మళ్ళీ అతన్ని వదిలేసి మళ్ళీ నా చెల్లెల జీవితంలోకి వచ్చి నా చెల్లెల్ని కూడా చంపాలనుకుంటావా? ఈరోజు నువ్వు చేసే ప్రతి పాపానికి లెక్క నేను రాయబోతున్నాను. నా చెల్లెల్ని ఎలా చంపుతావో నేను చూస్తాను అని చెప్పి ఇక అరుంధతి చంద్రముఖిలా ఇక మనోహరి పక్కనే కూర్చొని ఇక స్టీరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందా అని ఎదురు చూస్తుంది. బాగి కుప్ప కూలిపోయి ఉంటే ఇక రాథోడంటారు, మిస్సమ్మ, ధైర్యం కోల్పోవద్దు. ఇప్పటికైనా ఆ నీచురాలి గురించి తెలిసింది. అలాగే సార్కి చెప్పి దాన్ని ఖచ్చితంగా జైలు జీవితం అనుభవించేలా చెయ్యాలి. మహాతల్ని పొట్టన పెట్టుకోవడమే కాదు, నిన్ను పిల్లల్ని కూడా అది ఏదో చేస్తుంది. మనం లేటు చేయొద్దు రా అని చెప్పి ఇక పాపం జాగ్రత్తగా బాగిని తీసుకొని రాథోడ్ బయటికి వస్తూ ఉంటారు. ఇద్దరు అలా నడుస్తూ కారు ఎక్కబోతూ ఉంటే కరెక్ట్గా మనోహరి ఈరోజు బాగిని పైకి పంపిస్తాను అని చెప్పి ఇక కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉండగానే ఇక అరుంధతి ఆ స్టీరింగుని పక్కకి తిప్పుతుంది. చెట్టుకు గుద్దుకుంటుంది మనోహరి. మనోహరి తల బద్దలవుతుంది. మనోహరి ఇక యాక్సిడెంట్లో కుప్పకూలి కారు బయట నుండి ఇక బయటికి వచ్చేస్తుంది. మనోహరి తలలో నుండి రక్తం. ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న బాగీ రాథోడ్ షాక్ అవుతారు. ఇది మనోహరి కారు అని చెప్పి పరుగు పరుగున వెళ్తూ ఉంటే మనోహరికి ఘోర రోడ్డు ప్రమాదం అవడంతో ఇక అరుంధతి అనుకుంటుంది, నా చెల్లెలు, నా భర్త, నా పిల్లలకి పట్టిన పీడ ఈరోజు అయిపోయింది. ఇక నేను ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతాను. బాగి, నువ్వు సంతోషంగా ఉండాలి. మళ్ళీ ఈ నీచురాల్ని బ్రతికించి నీ జీవితంలోకి కొత్తగా కష్టాలు తెచ్చుకోవద్దు అని చెప్పి ఇక అరుంధతి చిత్రగుప్త దగ్గరికి వచ్చేస్తుంది. బాగి, మనోహరికి యాక్సిడెంట్ అయింది అనగానే, తను ఇక్కడికి ఎలా వచ్చింది అనగానే, ఏమో మనల్ని ఫాలో అయ్యింది అనుకుంటా మిస్సమ్మా, అందుకే దేవుడు తగిన శిక్ష వేశాడు అనగానే, రాథోడ్, ముందు
హాస్పిటల్కి తీసుకువెళ్దాము, సార్కి ఫోన్ చేయండి అనగానే అమరేంద్రకి ఫోన్ చేస్తారు రాథోడ్. ఇక మనోహరిని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక రాథోడ్ అలాగే అమరేంద్ర, భాగుమతి. మనోహర్కి ఇక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. తలకి బలమైన గాయం అవడంతో ఇక 48 గంటల తర్వాత తనని మేము అబ్జర్వ్ చేసి అసలు నిజాలు చెప్తాము అని డాక్టర్ చెప్పడంతో ఇక బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి గురించి నిజాలన్నీ తెలిసాయి. మనోహరి గురించి చెప్పాలనుకున్నాను, కానీ మనోహరికి ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు తనకి ఎలా ఉంటుందో అని చెప్పి అంటూ ఉండగానే ఇక రాథోడ్ అమ్మ, మిస్సమ్మ, పిల్లలు ఒంటరిగా ఉంటారు, నువ్వు వెళ్ళు, సార్ నేను ఇద్దరం చూసుకుంటాము అని చెప్పి అంటారు. అవును బాగి, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక బాగీని ఇంటికి పంపిస్తారు అమరేంద్ర. బాగీకి ఏమీ అర్థం కాదు. ఇక ఇంటికి చేరుకుంటుంది. పిల్లలందరూ బాగీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని మీ తల్లి నుండి దూరం చేసిన ఆ నీచురాలు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అలాగే మీకు నా అవసరం ఎంతైనా ఉంది. అక్క ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గురాల్ని ఆయన జాగ్రత్తగా హాస్పిటల్లో జాయిన్ చేశారు. స్వామి, ఇదెక్కడ న్యాయం అని చెప్పి ఇక బాగి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కకి చెప్పుకోవాలి అని చెప్పి పక్కకి వచ్చేసరికి చిత్రగుప్త, నీ చెల్లి సోదరి నీకు ఏదో చెప్పాలనుకుంటుంది. నువ్వు చేసిన మంచి పనిని ఆ దేవుడు కూడా హర్షిస్తాడు. అలాగే నీకు మహాశక్తి ప్రసాదించడంతో మనోహరిని యాక్సిడెంట్ చేయగలిగావు. ఆ యాక్సిడెంట్ అనేది నీ సోదరికి జరిగేది. అందుకే ఇప్పుడు నీ సోదరితో మాట్లాడే అవకాశం కానీ అవసరం కానీ యమధర్మరాజులు మీకు ఇవ్వటం లేదు. తక్షణమే మీరు భూలోకాన్ని విడిచి పైలోకానికి రావాలి బాలిక అనగానే ఒక్క మాట నా చెల్లికి చెప్పేసి వస్తాను, నా చెల్లిని ప్రేమగా ముద్దు పెడతాను అనగానే అయ్యో బాలిక, ఇకపై నీ చెల్లి గర్భమున నువ్వు ప్రవేశించబోతున్నావు. నీ చెల్లెలకి ముద్దులు కూతురుగా, నీ భర్తకి కూతురుగా పుట్టబోతున్నావు. ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుందో తెలీదు. నువ్వు పుణ్యాలు చేశావు బాలిక. అందుకే 9 నెలల తర్వాత నీ ఇంట్లోకి నువ్వు ప్రవేశించబోతున్నావు. నీ పిల్లలతో చిన్న చెల్లిగా ఆడుకోబోతున్నావు. ఆ ఇంటి మహాలక్ష్మిగా నువ్వు పుట్టబోతున్నావు. ఇక ఆ సంతోషాల కోసం నువ్వు ఎదురు చూడాలి బాలిక. ఇప్పటితో భూలోకంలో నీ ఆత్మ ఉండబోదు అని చెప్పి ఇక చిత్రగుప్తుల వారు ఇటువైపు అరుంధతిని పైకి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక నాకు సంతోషంగానే ఉంది గుప్తా గారు, ఎందుకంటే ఆ మనోహరి చచ్చిన శవంలా పడి ఉంది. బాగి నేను చనిపోయానని తెలిస్తే బాధపడుతుందేమో అనుకున్నాను. మళ్ళీ తన కడుపున నేను వచ్చేస్తాను కదా, అమ్మగా తన్ని ప్రేమగా చూసుకుంటాను అని అంటూ ఉంటుంది అరుంధతి. ఇక అరుంధతిని పైకి తీసుకుని వెళ్తారు. బాలిక, యమధర్మరాజులు వారు మీ దగ్గరికి వచ్చుచున్నారు అనగానే యమధర్మరాజు వారు, రేపు పౌర్ణమి గడియలు నేను నా చెల్లి భాగమతి గర్భంలో ఆత్మగా ప్రవేశిస్తాను అనగానే అవును బాలిక, అప్పటితో భూలోకంలో నీకు తెలిసిన నిజాలన్నీ ఈ నిమిషంలో మర్చిపోతున్నావు అని అంటారు యమధర్మరాజు. ఇది ఇలా ఉండగా బాగి చాలాసేపు అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది. ఎక్కడ ఇక ఆరు లేకపోవడంతో ఇక లోపలికి వచ్చి పిల్లలకి భోజనం పెట్టి ఇక అనుకుంటుంది, అరుంధతి అక్కని చంపింది ఆ పాపిష్టిరాలు, కానీ అరుంధతి అక్కని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఇక అరుంధతి రూమ్కి తాళాలు తీసి తన రూమ్లోకి వెళ్తుంది బాగి. ఒక్కసారిగా ఫోటో చూస్తూ తల తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అక్క ఫోటోకి దండవేంటి అని ఇక గుర్తు చేసుకొని, అంటే అరుంధతి అక్కే పక్కింటక్కగా నాకు పరిచయమైందా? అసలు అక్క నాతో మాట్లాడడం ఏంటి? పక్కింటక్కగా బ్రతికి నాతో మాట్లాడడం ఏంటి? ఇది ఎవరికైనా జరుగుతుందా అని చెప్పి కెవ్వున అరుంధతి ఫోటో చూసి కుప్ప కూలిపోతుంది బాగి. పిల్లలు భయపడుతూ మిస్సమ్మ అని చెప్పి అందరూ వస్తారు. ఇక బాగిని ఇక జాగ్రత్తగా బెడ్పై కూర్చోపెట్టి ఏమైంది మిస్సమ్మ? మనోహరి ఆంటీకి యాక్సిడెంట్ అయింది, డాడీ అక్కడున్నారు, నువ్వు కూడా అమ్మ ఫోటో చూసి ఇంతగా బాధపడుతున్నావు అని చెప్పి అనగానే అమ్మ ఫోటో నేను ఎప్పుడూ చూడలేదు, అమ్మ ప్రతిరోజు నాతో మాట్లాడేది అని చెప్పి ఇక బాగి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. పిల్లలు నలుగురు భోజనం ప్లేట్లో పెట్టుకొని ఇక ప్రేమగా భాగమతికి తినిపిస్తూ, మిస్సమ్మ
అమ్మ చనిపోయినా నువ్వు అమ్మలేని లోటుని తీర్చేశావు, నువ్వు బాధపడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు. బాగి మాత్రం గుండె లలిసేలా కుప్ప కూలిపోతూ ఇక తను అసలు జరిగింది నిజమా కలలా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా డాక్టర్ చెప్తారు, తను ఖచ్చితంగా కోమాలోకినా వెళ్ళిపోతుంది, లేకపోతే తలకి తీవ్రమైన గాయం అవడం వల్ల గత జన్మ తనది మొత్తం మర్చిపోయి తను ఇప్పటి మనిషిలా ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా జరగచ్చు అని చెప్పడంతో ఇక 48 గంటలు అయ్యింది. ఇక మనోహరికి ఇలా కనీసం మతి కూడా రాకుండా ఉంది అంటే కోమాలో ఉన్నట్టే, తను చేసిన పాపాలకి దేవుడు వేశాడు శిక్ష అని అనుకుంటాడు రాధోల్. ఇక డాక్టర్ ఆ విషయం చెప్పడంతో ఇటువైపు అమర్ చాలా బాధపడుతూ ఇంటికి చేరుకుంటారు. బాగీకి చెప్తూ ఉంటారు ఇక మనోహరి గురించి, ఆ పాపిష్టిరాలకి దేవుడు సరైన శిక్ష వేశాడు అని చెప్పి మనసులో అనుకుంటూ, ఇక రేపు పౌర్ణమి, అలాగే అత్తయ్య నన్ను గుడికి వెళ్ళి అర్చన చేసి చెట్టుకి ఊయల కట్టమన్నారు అనగానే, బాగి ఎందుకు ఇలా ఉన్నావు, దేనికోసం, రేపు 6 అస్థికలు కూడా కలపబోతున్నాము అనగానే, సార్ నేను వెళ్ళి కలిపేసి రానా అని అంటారు రాథోడ్. లేదు రాథోడ్, రేపు ఈ గుడిలో బాగీ చేత ఊయల కట్టించి అరుంధతి అస్థికలని గంగలో కలిపేసి ఇక పౌర్ణమి రోజు మనం చేయవలసిందంతా చెయ్యాలని అమ్మా నాన్న చెప్పారు, అందుకే మనోహరి దగ్గర చిత్రని అలాగే వినోద్ని ఉంచాను అని అంటారు అమరేంద్ర. ఇక పౌర్ణమి గడియల్లో బాగీని గుడికి తీసుకుని వస్తారు అమరేంద్ర. ఇక అరుంధతి అస్థికలు కూడా గంగలో కలిపేయడంతో అరుంధతికి విముక్తి కలుగుతుంది. యమధర్మరాజులు ఇక అరుంధతి ఆత్మని కరెక్ట్గా బాగి చెట్టుకి ఊయల కట్టేలోపు ఇక తన ఆత్మని బాగి కడుపున ప్రవేశించబోతూ ఉంటారు. ఇక చెట్టుకి ఊయల కట్టగానే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది. బాగి ఏమైంది ఏమైంది అని చెప్పి పాపం అమరేంద్ర తన్ని ఎత్తుకొని గుడిమెట్లు దిగుతూ హాస్పిటల్కి తీసుకుని వస్తారు. అటు మనోహరి ఇటు భాగ్యమతి. ఇక భాగ్యమతిని టెస్ట్ చేసిన డాక్టర్స్, మీరేమీ వరీ కావద్దు, తను తల్లి కాబోతుంది అని చెప్పి అనగానే అమరేంద్ర ఒక్కసారిగా సంతోషంగా బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. కరెక్ట్గా బాగి ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా మనోహరి ఇక కోమాలో నుండి బయటికి వచ్చినట్టు పైకి ఇలా లెగుస్తుంది. ఇక డాక్టర్ ఇటువైపు మనోహరి గారికి కూడా స్పృహ వచ్చింది అని చెప్పడంతో ఇక అమరేంద్ర అక్కడికి వెళ్తారు. మనోహరి మాత్రం అమరేంద్రని గుర్తుపట్టదు. ఎవరు ఎవరు అని చూస్తూ ఉంటుంది. సార్, మనోహరి మేడంకి గతం మర్చిపోయినట్టున్నారు అనగానే, అవును రాథోడ్ అని ఇక డాక్టర్తో మాట్లాడుతూ, 10 రోజులు ఇక్కడ ఉంది మనోహరి, ఇప్పుడు తనకి గతం వచ్చింది, మీ ఇంటికి తీసుకువెళ్ళి చిన్నపిల్లలా తనని ట్రీట్ చేయాలి అని డాక్టర్ చెప్తారు. ఇటు బాగి ఇక కళ్ళు తెరిచి బయటికి వస్తుంది. బాగి ఇప్పుడు అనగానే, ఇప్పుడు బాగానే ఉన్నాను, మనోహరికి ఏమైంది అనగానే జరిగిందంతా రాథోడ్ చెప్తారు. అలాగే మిస్సమ్మ, నువ్వు అమరేంద్ర సార్కి మరో మహాలక్ష్మిని ఇవ్వబోతున్నావు అనగానే, ఏంటి అని అంటుంది. అవును అవును బాగి, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి అనగానే బాగి చాలా సంతోషపడుతూ అమరేంద్రని కౌగిలించుకుంటుంది. ఇక రాథోడ్ కళ్ళు మూసుకుంటారు. మనోహరి ఇక బాగి దగ్గరికి వచ్చి, నువ్వు కడుపుతో ఉన్నావా? నిజం చెప్పాలి అంటే నాకు కడుపుతో ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా అని అంటూ ఉంటుంది మనోహరి. మనోహరి వైపు కోపంగా చూస్తూనే, నువ్వు చేసిన పాపానికి దేవుడు నీకు శిక్ష వేశాడు మనోహరి, అందుకే నన్ను సొంత అక్కలాగా చూసుకుంటాను అన్నావు. అక్క ఎక్కడ ఉన్నా నీ ఆత్మ ప్రశాంతంగా ఉండాలి, అలాగే పిల్లలకి ఆయనకి ఏ కష్టం రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. బాగిని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు అమరేంద్ర. ఇక మనోహరి చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. చిత్ర అనుకుంటుంది, మనోహరి ఏదో చేయాలనుకుంది, ఇప్పుడు పిచ్చిదానిలా మారిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఇలా 4 నెలలు పూర్తవుతాయి. 5వ నెల వస్తుంది. ఇక నిర్మలమ్మ సీతారామయ్య గారు అరుంధతి సంవత్సరికం అవడంతో ఇంటికి చేరుకుంటారు. అరుంధతి సంవత్సరికాన్ని అన్నదానాలతో హోమాలతో చాలా గొప్పగా అమరేంద్ర చేస్తూ ఉంటారు. బాగి తృప్తిగా వాళ్ళ అక్కని చూసుకుంటూ తన కడుపుని నిమురుకుంటూ, అక్క ఖచ్చితంగా నువ్వు ఇంకొక 4 నెలల్లో
ఈ ఇంట్లో అడుగు పెడతావు. ఈ ఇంటికి సిరి సంపదల్ని కష్టాలని దూరం చేస్తూ ఈ ఇంట్లో మహాలక్ష్మిగా ఉంటావు. ఎందుకంటే ఒక చనిపోయిన అరుంధతి నాతో మనిషిగా ఉండి ఈ కుటుంబానికి దగ్గర చేసి ఆయనకి కూడా దగ్గర చేసిన నీ గొప్పతనం నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానక్క. ఈ ఇంటి విలవేల్పుగా నువ్వు ఎప్పుడూ ఉంటూనే ఉంటావు. పాపాత్ములకి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడని మనోహర్ని చూస్తే తెలుస్తుందక్క అని చెప్పి ఇక బాగి అరుంధతి ఫోటోని చూస్తూ ప్రశాంతంగా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.